నిజామాబాద్ జిల్లా తాండూరులో దారుణం చోటు చేసుకుంది. ఒక కొడుకుపై తండ్రి హత్య ప్రయత్నం చేయడం చర్చనీయాంశంగా మారింది. అక్కడ అయితే కొడుకు అరవింద్ పై తండ్రి హనుమంతు దాడి చేశాడు. కత్తితో మెడపైన చేతులపైన కోశాడు. తండ్రి ఒక్కసారిగా దాడి చేయడంతో కొడుకు అరవింద్ కేకలు వేశాడు గట్టిగా. అరుపులకు ఉలిక్కిపడిన చుట్టుపక్కల వారు అరవింద్ను కాపాడారు. అక్కడి నుంచి వెంటనే హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం అరవింద్ చికిత్స పొందుతూ ఉన్నాడు. తన భర్త యొక్క గొడవలను భరించలేక వాళ్ళ ఇంటికి బీదర్కు వెళ్ళేది. అయితే 2 నెలల కిందట వెళ్ళిన భార్య రాకపోవడంతో మద్యం తాగుతూ ఏం చేయాలో తోచక తిరుగుతుండేవారు. నిన్న ఆ గ్రామంలో వాళ్ళ బంధువులు మరణించడంతో వాళ్ళ భార్య అక్కడికి వచ్చి ఇతనితో మాట్లాడకపోవడంతో అతనికి ఇంకా కోపం పెరిగి ఎలాగైనా నా భార్యను రప్పియాలనే ఉద్దేశంతో అతనికి 3 కొడుకులు. మొదటి కొడుకు అరవింద్ 14 సంవత్సరాలు. అయితే రెండో కొడుకు, మూడో కొడుకు ఇద్దరు కూడా భార్యతో పాటు తీసుకుపోవడంతో మొదటి కొడుకును చంపేస్తే ఎలాగైనా భార్య వస్తుందని చెప్పేసి ఒక పథకం పన్ని ఎవరు లేని సమయంలో అందాజా రాత్రి 8:30-9 గంటల మధ్య సమయంలో తన ఇంట్లో ఉన్నటువంటి కూరగాయలు కోసే కత్తితో బాబును పిలిచి చేతులు మెడ కోయడం జరిగింది. ఆ బాబు అట్టి కోసినప్పుడు అరవడంతో పక్కవారైనటువంటి అశోక్ వచ్చి చూసి విడిపించగా నువ్వు విడిపిస్తావని చెప్పేసి అతన్ని కూడా రాయితో కొట్టడం జరిగింది. అతన్ని కూడా దెబ్బలు తగిలినాయి. ఆ విధంగా చంపే ప్రయత్నం చేయడంతో వాళ్ళు వచ్చి కాపాడి అశోక్ అనే వ్యక్తి ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసుకొని అతన్ని మనము తీసుకొని రావడం జరిగింది. అందరికీ తెలియజేయగా చిన్నపిల్లల విషయంలో ఎలాంటి అకృత్యాలు చేసినా లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టినా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి కాబట్టి అతన్ని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది.